గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ టు అవర్ ఛానల్ సార్. నమస్తే అండి. సార్, నిన్న చూస్తే కనుక రఘురామ కృష్ణరాజు గారు ఎవరైతే ఉన్నారో అతను సుప్రీంకోర్టులో ఒక కేసు వేశారు. జగన్ కేసులు విచారణ చేయాలి అర్జెంటుగా అని. అవి చూస్తే ఇప్పుడు అతని మీద తిరగబడినట్టు ఉన్నాయి సార్. అవి ఎట్లా ఎట్లా చూడొచ్చు సార్? అసలు కామన్ మ్యాన్ గా ఏ ఏ ఏ ఏ లైన్ లో వెళ్తున్నాయి సార్ అసలు కేసు? ఆ కేసుల్లో జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలల పాటు జైల్లో ఉన్నారు. ఆ తర్వాత బెయిల్ మీదకి వచ్చారు. ఇప్పుడు కూడా ఆ బెయిల్ మీద కొనసాగుతున్నారు. బేసిక్గా ఆయన బెయిల్ రద్దు చేయమని రఘురామకృష్ణరాజు గారు అపోజిషన్లో ఉన్నప్పుడు, జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో మాట్లాడినారు. సిబిఐ కోర్టులో పిటిషన్ వేశారు. సిబిఐ కోర్టు తిరస్కరించింది. ఆ తర్వాత సుప్రీంకోర్టులో కూడా అది కంటిన్యూ అయింది. తర్వాత ఆలస్యం అవుతుంది, కేసులు త్వరితగతిన పూర్తి చేయాలని, 2 కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని విచారణ చేస్తున్నటువంటి ఏజెన్సీకి సంబంధించి వేరే రాష్ట్రాలకు కేసును బదిలీ చేయాలనే పద్ధతిలో ఆయన ఆర్గ్యుమెంట్ చేస్తూ వస్తున్నాడు. ఏదంటే జగన్మోహన్ రెడ్డి గారి కేసులో ఈ ఆర్గ్యుమెంట్ల యొక్క లక్ష్యం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు తప్పించుకొని తిరుగుతున్నాడు, మేనేజ్ చేస్తున్నాడు, సిబిఐని మేనేజ్ చేస్తున్నాడు, ఇట్లాంటి ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నారు. ఇది దాని ఉద్దేశం ఏంటంటే రాజకీయ పరమైంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి కేసులు ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో ఏమవుతుంది, వీళ్ళు ఎందుకు అలా చేస్తున్నారు, ఈ 2-3 అంశాలు మనం చూడాలి. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మంచితనాలు లేదా ఆయన క్యారెక్టరు, ఇవి ఇక్కడ అప్రస్తుతమైన చర్చ. ప్రాథమికమైన అంశం జగన్మోహన్ రెడ్డి గారిపై మోపబడినటువంటి కేసులు, దాని యొక్క ప్రాధాన్యత లేదా అది యొక్క నిలబడే తత్వం ఎంత ఉంటుంది అనే దాని చుట్టూనే మనం మాట్లాడాలి. టెక్నికాలిటీ సంబంధించిన ఆధారంగా సిబిఐ కానీ ఇంకోటి కానీ తేలస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారి కేసులను అర్థం చేసుకుంటే ఎందుకు ఇట్లాంటి ప్రయత్నాలు వీళ్ళు చేస్తున్నారు, ఏమయ్యే అవకాశం ఉంది అనేది క్లారిటీ వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి కేసుల యొక్క నేపథ్యం కానీ స్వభావం ఏంటి? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి తండ్రి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో కొంతమంది పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా కొన్ని నిర్ణయాలు చేశారు. ఆ నిర్ణయాల కారణంగా ప్రజల సంపద నష్టపోయింది. వాళ్ళకి అయాచిత లాభాలు చేకూరినాయి ప్రైవేట్ కంపెనీలకు. ఆ లాభాలు చేకూర్చుకున్న వాళ్ళు కిట్ప్రోకో పద్ధతిలో నేరుగా లంచాలు కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించినటువంటి కంపెనీల్లో పెద్ద ఎత్తున షేర్లు కొని ఆ రకంగా కృతజ్ఞత తీర్చుకున్నారు అనేది ఆరోపణ. అదనంగా షేర్ల రేట్లు ఎక్కువ పెంచేసి పారిశ్రామికవేత్తలను కూడా మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి. 1420 కేసుతో కలిపి పెట్టారు, ఆ రోజు పెట్టారు. నిజానికి ఇప్పుడు మనం మొత్తం చరిత్రను గతాన్ని మొత్తం పరిశీలిస్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇట్లాంటి పదే ఎక్కువ కేసులు, నంబర్ ఆఫ్ సెక్షన్స్, ఆయనకు వర్తించిన సెక్షన్ అన్ని ఎందుకు పెట్టారంటే, వీలైనంత ఎక్కువ కాలం జగన్మోహన్ రెడ్డి గారి జైల్లో పెట్టడం కోసం. జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారనో, తప్పు చేసిన శిక్షించాలనే ఉద్దేశం వాళ్ళకి లేదు. వాళ్ళ ఉద్దేశం వీలైనంత ఎక్కువ కాలం జైల్లో పెట్టడం. 16 నెలలు అనేది అబ్నార్మల్, ఏ పౌరుడికి జరగకూడదు. ఎందుకంటే 7 సంవత్సరాలకు లోబడి శిక్ష పడే కేసులు 60 రోజులు బెయిల్ ఇవ్వాలి. 7 సంవత్సరాలు పైబడి శిక్ష పడే కేసుల్లో 90 రోజులు బెయిల్ ఇవ్వాలి. 90 రోజులు మీరు చేసుకోవాల్సిన విచారణ చేసేయండి, మళ్ళీ ఎఫ్ఐఆర్ వేయండి. తప్పు చేస్తే జైలుకి వెళ్తాడు, శిక్ష పడుతుంది. కానీ శిక్షతో సంబంధం లేకుండా, తీర్పుతో సంబంధం లేకుండా విచారణ పేరుతో 100 రోజులు జైల్లో పెట్టడం అనేది పౌర హక్కులు నష్టం చేకూరుస్తుందని సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఈ మధ్యకాలంలో మారాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు 16 నెలలు జైల్లో పెట్టడం కోసం పెట్టారు. ఎందుకు పెట్టారు? జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి సొంత పార్టీ పెట్టాడు, ఆ వైపు కానీ అడుగులేశాడు. ఈ టైంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారిని తొక్కేస్తే, అంటే ఆ జైల్లో పెట్టేస్తే ఇంకా పార్టీ నడవదు, పురిట్లోనే ఫినిష్ చేసే వచ్చిన ఉద్దేశంతో తప్పుల మీద తప్పు చేశారు ఆ రోజు. దాని యొక్క ఫలితమే ఈరోజు ఆలస్యం కావడానికి కారణం. ఎందుకంటానంటే కేసు యొక్క ఆరోపణ ఏంటి? ఇంతకుముందు చెప్పినట్టు పారిశ్రామిక లాభం చేకూర్చి వాళ్ళు కిట్ప్రోకపట్టి డబ్బులు పెట్టడం. కానీ మధ్యలో ఏం జరిగిందంటే, కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం కూడా సిబిఐ, అప్పుడు ఉమ్మడి స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు సిబిఐ వాళ్ళు ప్రతివాదిగా తీర్చారు ఆన్సర్ చేయమని. ఆ క్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అఫీషియల్గా అఫిడవిట్ దాఖలు చేసింది. ఏమని? మా ప్రభుత్వం అంటే రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చిన జీవోలన్నీ కరెక్ట్ అని, ఎవరికి నష్టం చేసే ఉద్దేశం అంటే ప్రభుత్వానికి నష్టం చేసి పారిశ్రామికలకు లాభం చేకూర్చే విషయం కాదని, జీవోలన్నీ పర్ఫెక్ట్, ఇది పాలసీ డెసిషన్ అని, ఎలాంటి తప్పులు జరగలేదని, దీని కారణంగా ఈ జీవోల కారణంగా ప్రజల ఆస్తికి ప్రభుత్వ ఆస్తికి నష్టం చేకూరలేదని స్పష్టంగా అఫిడవిట్ దాఖలు చేసింది. దాఖలు చేసిన కారణంగా జగన్మోహన్ రెడ్డి గారి కేసులో ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఏమని? ప్రభుత్వం ఇచ్చిన జీవోలు తప్పు కానప్పుడు ఆ జీవోలు ఇచ్చిన అధికారులు మేమేట తప్పు చేసినట్టు అవుతాము, కాబట్టి ఈ కేసును డిశ్చార్జ్ చేయండి, మమ్మల్ని డిశ్చార్జ్ చేయండి అన్నారు. డిశ్చార్జ్ అంటే అర్థం ఏంటంటే, ఈ కేసు యొక్క విచారణ చేయాల్సిన అవసరం లేదు, విచారణకు ఈ కేసు మా పైన పెట్టిన సెక్షన్లు, పెట్టిన ఆరోపణలు అర్హత లేదు, విచారణ అర్హత లేని ఈ కేసును కొట్టేయండి
అంటే విచారణ అవసరం లేదనేది డిశ్చార్జ్. ఇప్పుడు చంద్రబాబు గారి కేసులో స్కిల్ డెవలప్మెంట్ క్వాష్ పిటిషన్ వేశారు. క్వాష్ పిటిషన్ అంటే ఎఫ్ఐఆర్ని రద్దు చేయమని, ఇంకే విచారణ లేదు. అలాంటిది ఇది కూడా ఇంకొక రూపంలో. కాబట్టి డిశ్చార్జ్ పిటిషన్ వేశారు, చాలా మంది ఐఏఎస్ ఆఫీసులు రిలీఫ్ పొందారు. దీని ఆధారంగా చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు పిటిషన్ వేశాడు. ప్రభుత్వం తప్పు చేయలేదని ప్రభుత్వమే చెప్తుంది. జీవోలు కరెక్ట్గా ఇచ్చాము, మాదే తప్పు అని ఐఏఎస్ ఆఫీసులు రిలీవ్ అవుతారు. జీవోలు కరెక్ట్, ప్రభుత్వం కరెక్ట్ అన్నప్పుడు తప్పే చేయనప్పుడు కిట్ ప్రోకో ఎక్కడుంది అనేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రధాన ఆర్గ్యుమెంట్. ప్రభుత్వం తప్పు చేసి అన్యాయం చేసి ప్రభుత్వానికి నష్టం చేసి పారిశ్రామికలకు లాభం చేకూరిస్తే కదా కిట్ ప్రోకో, లాభాలు వస్తాయి, దాంట్లో కొంత ఇలికిస్తారు. అసలు ప్రభుత్వం తప్పు చేయలేదు, జీవోలు కరెక్టే, ఇంకా తప్పే జరిగినప్పుడు వాళ్ళు ఎందుకు లంచాలు ఇస్తారు? వాళ్ళకి ఫేవర్ చేయనప్పుడు. కాబట్టి నా కంపెనీలో పెట్టుబడింది అనేది ఒక జనరల్ ప్రాసెస్లో పెట్టారు. నెంబర్ 1. అదనంగా ఆయన పైన ఆరోపించింది 420 కేసు. కాబట్టి ఎవరైతే పారిశ్రామికవేత్తలు ఉన్నారో వాళ్ళే కోర్టులో ఆర్గ్యుమెంట్ చేశారు. ఏమని? మేము ఇష్టపూర్వకంగా షేర్లు కొన్నాము, పైపెచ్చు జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించిన కంపెనీలో కొన్నటువంటి షేర్లు అదనంగా కొనిన దానికన్నా అదనంగా అమ్ముకున్నాము అని రికార్డుగా ప్రజెంట్ చేశారు. అంటే చీటింగ్ అంటే ఏంటి? ఉన్న రేటు కన్నా ఎక్కువ రేట్లు పెట్టి అమ్మేయడం. వీళ్ళు కొన్న రేటు కన్నా ఎక్కువ షేర్లకు అమ్ముకున్నాము అన్నారు. ఇంకా చీటింగ్ ఎక్కడ ఉంది? ఇష్టపూర్వకంగా కొన్నారు. కాబట్టి పారిశ్రామికవేత్తలు ఇష్టపూర్వకంగా కొన్నట్టు వాళ్ళు చెప్తున్నారు. చీటింగ్ లేదని రుజువు అయింది. ప్రభుత్వం తప్పు చేయలేదంటుంది. ఐఏఎస్ ఆఫీసర్లకు రిలీఫ్ వచ్చింది. ఇలాంటప్పుడు ఏ తప్పు జరిగినప్పుడు నన్ను అన్యాయంగా పొలిటికల్ కాంబినేషన్తో ఇరికిచ్చే ప్రయత్నం చేశారు. ఇది అన్యాయం. కాబట్టి నా పైన మోపబడిన సెక్షన్లు కానీ, నా పైన మోపబడిన కేసు కానీ విచారణకే అర్హత లేదు, ఇది దురుద్దేశంతో పెట్టింది. కాబట్టి విచారణ అర్హత నుంచి తగ్గించని నన్ను ఈ కేసును కొట్టేయండి అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు డిశ్చార్జ్ పిటిషన్ నడుస్తుంది. ఇప్పుడు ఎవరిది బాధ్యత? డిశ్చార్జ్ పిటిషన్ 10 ఏండ్ల అని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కరెక్టే, లాంగ్ రన్ ఉండకూడదు. కానీ ఈ బాధ్యత ఎవరిది? జగన్దా? జగన్ ఈ కేసులో అర్హత లేదంటున్నాడు. అర్హత ఉంది, ఈ కేసు తప్పు జరిగింది అని నిరూపించాల్సింది ఎవరు? సిబిఐ. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం, ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ తప్పు జరగలేదని వేసింది. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం బయట అసెంబ్లీలో బయట మాట్లాడుతున్నారు కదా, రఘురామకృష్ణరాజు పెద్ద మనుషులందరూ. ఇప్పుడు వాళ్ళ పార్టీ ప్రభుత్వం అధికారులు ఉంది, కేబినెట్ ఒక తీర్మానం చేసి ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారి నాయకులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పిన తప్పులు జరిగినాయి, రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం జరిగింది. అదే కదా, రాష్ట్ర సంపదను ప్రైవేట్ కంపెనీకి ఇచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు తినేశాడని. అది జరిగింది, కొన్ని ప్రభుత్వానికి నష్టం జరిగిందని ప్రభుత్వం ఎందుకు అఫిలియేట్ దాఖలు చేయలేదు? ప్రభుత్వం ఏమో అధికారికంగా చేయదు. పైపించి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఏమి జగన్మోహన్ రెడ్డి గారి ఫ్రెండ్ ఏం కాదు కదా, పైపించి అంతో ఎంతో కొంత వ్యతిరేకమైన ప్రచారం ఉంది. ఇద్దరు మాట్లాడుకొని పిటిషన్ వేయండి, పిటిషన్ వేసి స్ట్రెంథన్ చేయండి. కాబట్టి కేసుకు విచారణ అర్హత ఉందని కోర్టులో చెప్పదు, ప్రభుత్వం చెప్పదు, ఎవరు చెప్పరు. కానీ బయట అసెంబ్లీలో చర్చల్లో మాత్రం లక్షల కోట్లు తినేసాడు జగన్మోహన్ రెడ్డి అని మాట్లాడతారు. కాబట్టి అంటే ప్రభుత్వం చెప్పట్లేదంటే బేస్ లేదని అర్థం కేసులో. కాబట్టి బేస్ లేని కేసు పెట్టారు కాబట్టి కోర్టులో మాట్లాడరు, విచారణ అర్హత ఉందని నిరూపించుకోరు. కానీ అసెంబ్లీలో సెక్రటేరియట్లో బయట మాత్రం జగన్మోహన్ రెడ్డి 1,00,000 కోట్లు తినేసాడు అంటారు. అంటే ఇది పొలిటికల్ మోటివ్ అనేది క్లియర్గా అర్థమవుతోంది కదా. కాబట్టి ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు కానీ ఇంకొకరు కానీ పిటిషన్లు ఎందుకు వేస్తున్నారు? శర్మిల గారు దత్తపుత్రుడు నువ్వు అరెస్ట్ చేయలేదు ఎందుకు అంటున్నారంటే కేసులో సత్తా లేదు, ఎట్లా ఇది నిరూపించేది కాదు, కానీ టైం పడుతుంది డిశ్చార్జ్ పిటిషన్ అవన్నీ క్లియర్ అయ్యేసరికి. కాబట్టి అంత లోపల జగన్మోహన్ రెడ్డి గారిని రాళ్ళేద్దాం, అదే పనిగా పెట్టుకుని ఇట్లా కేసులు వేస్తారు. సుప్రీంకోర్టు కరెక్ట్గా చెప్పింది మీకేం సంబంధం అని. రెండోది బెయిల్ రద్దు కానీ ఎప్పుడు జరుగుతుంది? బెయిల్ ఇవ్వడం జడ్జి యొక్క విచక్షణ అధికారం, బెయిల్ రద్దు చేయడం జడ్జి యొక్క విచక్షణ అధికారం కాదు. ఇచ్చిన షరతుల ఉల్లంఘన జరిగితే వస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఉల్లంఘన చేయలేదు. ఆలస్యానికి కారణం ఆయన పైన నేపబడినటువంటి కేసులో సత్తా ఉందని నిరూపించుకోవాల్సిన సిబిఐ, రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళు చేసుకోవాల్సింది, జగన్ కాదు కదా, జగన్ కౌంటర్. కాబట్టి ఆలస్యానికి కారణం మీరు జగన్ కాదు, షరతుల ఉల్లంఘన చేయలేదు. అలాంటప్పుడు జగన్ గారు ఎట్లా ముద్దాయి అవుతాడు, జగన్ గారు ఎట్లా తప్పు అవుతాడు? అదే సుప్రీంకోర్టు దాన్ని దృష్టిలో పెట్టుకొని జగన్ తప్పు ఒప్పులు సుప్రీంకోర్టు పోదు, మీకేం సంబంధం అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పింది. జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ రద్దు చేయమని కోరే హక్కు సిబిఐకి ఉంటుంది. అప్పుడు సిబిఐ అడిగితే ఎందుకు కోరాలో వాళ్ళు చెప్తారు. మీకేం మూడో పార్టీకి? మన తిలక్ గారు చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అదే చెప్పింది కదా, అది ఈ రోజు చెప్పింది. కాకపోతే పత్రికలకు ఇప్పుడు కూడా డైరెక్ట్గా చెప్పడం నిజం వాస్తవం లేదు. కాబట్టి సిబిఐ చేయట్లేదు కదా నిరూపించే పని. కాబట్టి సిబిఐ జగన్ గారు కొమ్మక్క అయిపోయాడు. దానికి అనుసారంగా శర్మిల గారు దత్తపుత్రుడు. నేనేమంటాను, ఇప్పుడు అధికారంలో ఢిల్లీలో ఉండేది ఎవరు? బీజేపీ కదా. సిబిఐ ఎవరి చేతిలో ఉంటుంది, ఎవరి పర్యవేక్షణలో ఉంటుంది? కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ఉంది, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, రాష్ట్రంలో ఎన్డీఏ ఉంది, బీజేపీ కేంద్రంలో ఎన్డీఏ ఉంది. మరి మోడీ వాళ్ళు సపోర్ట్ చేసి సిబిఐ చేస్తా ఉంటే ఎందుకు వీళ్ళందరూ కలిసి ఉన్నారు ఢిల్లీలో ప్రభుత్వంలో? అడగచ్చు కదా నరేంద్ర మోడీ గారిని, హోంశాఖ పరిధిలో ఉంటుంది కదా, హోంశాఖ మంత్రి అడగచ్చు కదా,
మీరు ఎందుకు ఈ విషయంలో నానుస్తున్నారు, తేల్చండి, సిబిఐని యాక్టివ్ అని చెప్పొచ్చు కదా, వినకపోతే బయటికి రావచ్చు కదా. ఇవేవి చేయకుండా మాట్లాడుతున్నారంటే సబ్జెక్ట్ లేకుండా కేవలం ఆరోపణలు చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఇరిటేట్ చేయాలి. ఇక శర్మిలా గారు కూడా ఏమి సంబంధం లేదంటే ఆమె కూడా మాట్లాడదు. నాకు సమస్య ఏంటంటే శర్మిలా గారిని జగన్ ఎందుకు అరెస్ట్ చేయాలని ఆమె అడుగుతుందో నాకు అర్థం కాదు. సిబిఐ కేసులో అరెస్ట్ చేద్దామా జగన్మోహన్ రెడ్డి గారిని? ఎట్లా అరెస్ట్ చేస్తారు? మరి ఆ సిబిఐ కేసులో జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్న ఆస్తులే కదా మనం అడుగుతుంది పంపకాలు. మా నాన్న రాజశేఖర రెడ్డి గారు అందరికి సమానంగా పంచమని. అంటే ఆ ఆస్తులు, ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆస్తులేమో సమంగా పంచాలి, కానీ ఆరోపణలు మాత్రం జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళాలి. ఇది ఎక్కడ సిద్ధాంతం? ఆరోపణలు ఎదుర్కొంటున్న కంపెనీలు పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారేమో జైలుకి వెళ్ళాలి, అదే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి కంపెనీల్లో ఉన్నటువంటి షేర్లు మాత్రం తనకు తన పిల్లలకు రావాలి. చాలా దారుణంగా ఉంటుంది. కానీ శర్మిలా గారు మాట్లాడడం అనేది దురదృష్టకరం. కాబట్టి ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా నాకున్న అవగాహన మేరకు ఎక్కడ నిర్దోషిగా బయటపడే అవకాశం స్పష్టంగా అనిపిస్తా ఉంది. ఇది తెలిసి ఎట్లా నిరూపించలేం కాబట్టి రాళ్ళు వేసుకుంటా ఉందామని ఇట్లాంటి చర్చ జరుగుతుందని నాకు క్లారిఫికేషన్ సార్. ఇక్కడ ఇప్పుడు ఈ షర్మిలా గారు మాట్లాడే వ్యాఖ్యలు కాంగ్రెస్ నుంచి మాట్లాడుతుందా, పర్సనల్ గా మాట్లాడుతుందా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మాట్లాడట్లేదు. మీరు ఎక్కడ కాంగ్రెస్ పార్టీ మాట్లాడలేదు. నిజంగా శర్మిలా గారి కన్నా పెద్ద నాయకుడు రఘువీరారెడ్డి కదా, సిడబ్ల్యూసీ మెంబర్ కదా, ఆయన ఎందుకు మాట్లాడట్లేదు ఇదే మాటలు? పిసిసి ప్రెసిడెంట్గా మాట్లాడుతుంటే కింద ఎవరు ఆమెకు వెనకాల మాట్లాడట్లేదు శర్మిలా గారు చెప్పింది కరెక్ట్ అని. కాబట్టి శర్మిలా గారు వ్యక్తిగత అజెండాతో వెళ్తున్నారని క్లియర్గా అర్థమవుతోంది. ఆ వ్యక్తిగత అజెండా ఆమెకి ఎంత నష్టం చేస్తుందో తెలియదు, కానీ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ నష్టం చేస్తుంది. పైపెచ్చు అక్రమంగా జగన్మోహన్ రెడ్డి గారిని కేసులు పెట్టి 16 నెలలు జైల్లో పెట్టిన రోజు ప్రభుత్వాన్ని విమర్శలు ఎదుర్కొంటున్నాం. ఈ నేపథ్యంలో ఇప్పుడిప్పుడే ప్రజలు జరిగింది ఏదో జరిగిపోయిందని రియలైజ్ అవుతున్నారు, జగన్ అభిమానించే వాళ్ళందరూ కూడా. ఇట్లాంటి దశలో మళ్ళీ దాన్ని ప్రేరేపించడం అంటే ఆమె అల్టిమేట్గా నష్టం జగన్కి ఏమో నష్టం చేయలేదు, ఆమె చెప్తే ఏమో కోర్టులు ఏమో, కానీ కాంగ్రెస్ పార్టీకి నష్టం చేసినట్టు అవుతుంది. కానీ ఏ రోజైతే కొంచెం ప్రెషర్ కావాలనుకుంటే వెనకాల నుంచి వచ్చి సన్నాయి ఒత్తులు వద్దుతా ఉంటారు కదా సార్ టీడీపీకి, అది ఇప్పుడు అక్కడ కూడా చెందుతుందంటారా? అక్కడే నా పాయింట్ ఏంటంటే ఆమె స్క్రిప్ట్ ఇస్తున్నారా, ఆమె సొంతంగా చేస్తుందా అనేది కాంగ్రెస్ పార్టీ వ్యవహారం, ఆమె చూసుకోవాల్సింది. కానీ ఏదైనప్పటికీ కూడా మనం మాట్లాడుతున్న మాటలో బేస్ ఉండాలి. మీకు వ్యక్తిగత కోపతాపాలని వీటన్నిటిని కూడా జగన్మోహన్ రెడ్డి మీద చూపిద్దామంటే అది కుదరదు. వ్యక్తిగత కోపతాపాలు వ్యక్తిగతంగా చూసుకోవాలి. కానీ సందర్భం వచ్చినప్పుడల్లా నరేంద్ర మోడీకి, అమిత్ షాకి దత్తపుత్రుడు. ఇప్పుడు ఒక పక్క ఫైట్ చేస్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫైట్ చేస్తున్నారు, బీజేపీకి వ్యతిరేకంగా ఎందుకు ఫైట్ చేయాలంటే బీజేపీ ఆంధ్రప్రదేశ్లో పార్టీనా? బీజేపీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉండొచ్చు, బీజేపీ ఎంత ఆంధ్రప్రదేశ్లో? జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా తన స్ట్రైట్ శత్రువుతోనే కొట్లాడతాడు, రాజకీయ శత్రువుతో. స్ట్రైట్ శత్రువు చంద్రబాబు నాయుడు గారు, శత్రువు అంటే పొలిటికల్ ప్రత్యర్థి. పవన్ కళ్యాణ్ గారు రెండో వ్యక్తి. కాంగ్రెస్ అనేది తన ప్రత్యర్థే కాదు ఆంధ్రప్రదేశ్లో. ప్రత్యర్థి అని కాంగ్రెస్తో నేను ఎందుకు కొట్టాలంటే జగన్ మొదటి నుంచి అదే స్టాండ్, నా రాజకీయ ప్రత్యర్థితో నేను కొట్టాడుతా. వాళ్ళు బలం ఎంత అని కాదు, మోడీ గారి బలం ఎక్కువ ఉండొచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్లో జగన్ గారికి పొలిటికల్ రైవలీ కాదంటే మిత్రుడు కాదు. కాంటెంపరీ పాలిటిక్స్లో ఆయన లేడు, బీజేపీ లేదు, తెలుగుదేశం, పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి వాళ్ళతోనే ఫైట్ చేస్తాను, వాళ్ళతో నాకేందనేది ఆయన స్టైల్. దాన్ని సమర్థిస్తాం, వ్యతిరేకిస్తాం, వేరే విషయం. ఆయన స్టైల్ అది పోతున్నాడు. ఇది వీడియో కదా, ఎప్పటి నుంచో ఉన్నది. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే ఉన్నాడు, అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు అదే ఉన్నాడు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ లాగా బీజేపీ విషయం రోజు వారు ఎందుకు మాట్లాడతాడు? కాంగ్రెస్ అయితే రైవల్, జయతీస్తారు, ప్రతి అంశాన్ని మాట్లాడుతుంది. మీరెందుకు ఇప్పుడు కాంగ్రెస్తో బీజేపీతో కలిసి ఉన్నది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కదా. మరి చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఎందుకున్నారు? ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎపిసోడ్ విషయంలో నేను ఎవరిని సమర్థించను, ఎవరిని వ్యతిరేకించను, కానీ శర్మిలా గారు నిరసన తెలియజేస్తారు. చంద్రబాబు గారు సమర్థించారు కదా అమిత్ షా వ్యాఖ్యల్ని, అప్పుడు ఇద్దరికి వ్యతిరేక నిరసన తెలియజేయాలి కదా. జగన్ గారు ఏమి సమర్థించలేదు ఎవరిని. కాబట్టి శర్మిలా గారు తమ వ్యక్తిగత అజెండాలని ముందుకు తీసుకొస్తున్నారు. ఆ వ్యక్తిగత అజెండాతో ఆమె నష్టపోతుంది, అల్టిమేట్గా కాంగ్రెస్ పార్టీకి నష్టం చేసినట్టు అవుతారు.